హలో, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు మనం ఈనాడు పేపర్తోని ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దాం. ఈనాడు పేపర్లో ప్రధానంగా దావోస్లో జరిగే WEF సదస్సుకు సంబంధించి ప్రధాన వార్త బ్యానర్ ఐటమ్ ఇచ్చారు. 37,870 కోట్లు ఒక్క రోజులోనే తెలంగాణకు వెల్లువెత్తిన పెట్టుబడులు. ప్రభుత్వంతో అదానీ, JSW, గోద్రేజ్, గోదీ, వెబ్వర్క్స్, ఆరెజన్ సంస్థల ఒప్పందాలు. దావోస్ పర్యటనలో సీఎంతో పలు సంస్థల ప్రతినిధులు భేటీ. విద్యుత్ ఉత్పత్తి, బ్యాటరీ సెల్ తయారీ కర్మాగారాల స్థాపనకు ఆసక్తి. యువతకు నైపుణ్యం, వర్సిటీ ఏర్పాటుకు అదానీ అంగీకారం. తెలంగాణకు పెట్టుబడులు వెల్లువెత్తాయి. స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో బుధవారం ఒక్కరోజే రాష్ట్రంలో 37,870 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి అదానీ, గోద్రేజ్, JSW, గోడీ, వెబ్వర్క్స్, ఆరాజన్ వంటి పలు దిగ్గజ సంస్థలు ముందుకు వచ్చాయి. దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బృందంతో సమావేశమైన సంస్థల ప్రతినిధులు ఈ మేరకు ఒప్పందంతో ప్రభుత్వంతో పరస్పర అవగాహన ఒప్పందాలు MOUలు కుదురించుకున్నారు. అదానీ సంస్థ అత్యధికంగా 12,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. సీఎంతో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ జరిపిన భేటీలో ఈ మేరకు నిర్ణయం ప్రకటించారు. ఇక్కడ మనకి MOUకి సంబంధించి పత్రం చూపిస్తూ ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదే అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ, శ్రీధర్ బాబు మంత్రి గారు, అదే జయేష్ రంజన్ సెక్రటరీ ఇండస్ట్రీస్, వీళ్ళు మొత్తం కూడా ఉన్న ఫోటోను వేస్తూ ప్రధానంగా 37,870 కోట్లు నిన్న ఒక్కరోజే తెలంగాణ ప్రభుత్వానికి కొన్ని పెట్టుబడిదారి సంస్థలకు మధ్య MOUలు జరిగినట్లు ప్రధానంగా ఒక వార్త ఈనాడు పేపర్లో వేశారు. అయితే దీంట్లో విచిత్రంగా ఏంటంటే రాజకీయ పార్టీల విమర్శలు కానీ రాజకీయ నాయకుల యొక్క విమర్శలు ఒక్కొక్కసారి గమ్మత్తుగా అనిపిస్తాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అక్కడ రాహుల్ గాంధీ కానీ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ కానీ స్వయాన పార్లమెంట్లో విమర్శించాడు. అదానీ అనే వ్యక్తి నరేంద్ర మోదీ బినామీ, అమిత్ షా బినామీ, బీజేపీ అదానీ అంబానీల కోసం ఉంది బీజేపీ ప్రభుత్వం అన్నట్లు గత 10 సంవత్సరాల నుంచి అదానీ అంబానీని పెద్ద చేయడానికే మీ బీజేపీ ప్రభుత్వం ఉంది అని చెప్పి రాహుల్ గాంధీ ఘాటుగా పార్లమెంట్లో విమర్శించారు. అనేక రాజకీయ వేదికలపై కూడా విమర్శించారు. అట్ ద సేమ్ టైం మన ముఖ్యమంత్రిగా ఇప్పుడు పదవి చేపట్టిన రేవంత్ రెడ్డి గారు PCC అధ్యక్షుడిగా అనేక సార్లు అదానీ సంబంధించి అదానీ పైన అనేక విమర్శలు చేశారు. మరి అదే అదానీతోని ఈరోజు ఒప్పందం పెట్టుకున్న పరిస్థితి. మరి దీన్ని ఏ విధంగా, ఎందుకంటే రాజకీయ పార్టీలు అధికారంలో లేనప్పుడు ఒక విధంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక విధంగా, అదానీ మోదీ బినామీ అంటారు, అదానీ బీజేపీ బినామీ అన్నాక మరి అదానీతోని ఈ ఒప్పందాలు ఏ విధంగా పెట్టుకున్నారు అని మీరు ఎట్లా జస్టిఫికేషన్ చేసుకుంటారు ఈరోజు? ఎందుకంటే ఇదే రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం అనుకుంటా ఒరిస్సాలోని నైని కోల్ మైన్ గురించి అదానీ గ్రూప్కి 50,000 కోట్ల రూపాయల నైని కోల్ మైని గుజరాత్కి సంబంధించిన మోదీ, అమిత్ షా, అదేవిధంగా గుజరాత్కి సంబంధించిన అదానీ వీళ్ళంతా కలిసి కొమ్మక్కయి దాన్ని బెనామీ పేర్లతోనే చేస్తున్నారు. దాంట్లో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. కేసీఆర్ దానికి బ్యాక్గ్రౌండ్ ఉన్నారు. దాని పెట్టుబడి మొత్తం కేసీఆర్ పెడుతుండ అనే విధంగా పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇదే రేవంత్ రెడ్డి అదానీ పైన. మరి అదే అదానీతోని నిన్న MOU చేసుకున్నట్లు అదానీతో ఫోటో, అదానీతో MOU పత్రాలు చూపిస్తూ 12,400 కోట్లు పెట్టుబడులు పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వానికి ఆహ్వానించారు. తెలంగాణకి ప్రభుత్వం తరఫున మీకు కావాల్సిన భూమి, మౌలిక వసతులు మేము కల్పిస్తామని వారికి చెప్పారు. వారు ఇక్కడ బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. మరి అదానీ మోదీ బినామీ అయినప్పుడు మీరు ఏ విధంగా రాణిస్తారు? అదానీ దోపిడీ చేస్తున్నప్పుడు, దేశ సంపదను దోపిడీ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి వ్యక్తులతోనే, అట్లాంటి సంస్థలతోనే ఏ విధంగా ఒప్పందం చేస్తారనేది మీరు ఈరోజు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉందన్నట్టుగా తెలంగాణ వ్యాప్తంగా నిన్నటి నుంచి ఇది పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు ప్రజలు చర్చించుకుంటున్నారు. ఇదే అదానీ మోదీ బినామీ అని చెప్పిన తర్వాత ఎట్లా, ఏ విధంగా రేవంత్ రెడ్డి గారు వారితో ఒప్పందం చేసుకుంటారని ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. మీరు అనుమానాలని నివృత్తి చేయాల్సిన అవసరం ఈరోజు ఎంతైనా ఉంది. ఇది దీనికి సంబంధించి దావోస్కి సంబంధించి. ఇంకోటి ప్రధానంగా MLCకి సంబంధించి నిన్నటి పేపర్లో అద్దంకి దయాకర్, అదే బల్మూరు వెంకట NSA అధ్యక్షుడికి ఆల్రెడీ అనౌన్స్ చేసినట్లు, అధిష్టానం నుంచి ఇండికేషన్స్ వచ్చినట్లు, నామినేషన్లకి రెడీగా ఉండవన్నట్లు చెప్పినట్టు ఫోన్ కూడా వచ్చినట్టు వార్తాపత్రికలు అన్నింటిలో వచ్చింది, టీవీ ఛానల్స్లో వచ్చింది. అనూహ్యంగా నిన్న 11 గంటల తర్వాత వేరే పేరు వచ్చింది. దయాకర్ బదులు మహేష్ కుమార్ గౌడ్
చివరి క్షణంలో ఎమ్మెల్సీ అభ్యర్థి మార్పు ప్రకటించిన కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేల కోట ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులుగా మహేష్ కుమార్ గౌడ్, బలుమూరు వెంకట్లను ఎంపిక చేసినట్టు కాంగ్రెస్ అధిష్టానం బుధవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఒక అభ్యర్థిగా పార్టీ అధికారిక ప్రతినిధి అద్దంకి దయాకర్ను ఎంపిక చేసినట్లు ఆయనకి ఏఐసీసీ కీలక నేత ఒక 2 రోజుల క్రితం సమాచారం ఇచ్చిన చివరి క్షణంలో అధిష్టానం మార్పులు చేసింది. దయాకర్కు బదులు మహేష్ కుమార్ గౌడ్ను అభ్యర్థిగా ప్రకటించారు. మరో అభ్యర్థి ఎన్ఎస్ఐ రాష్ట్ర అధ్యక్షుడు బలుమూరు వెంకట్ను ఎంపిక చేసింది. వీరిలో మహేష్ కుమార్ గౌడ్ బీసీ కాగా వెంకట్ ఓసీ సామాజిక వర్గానికి చెందినవారు. అద్దంకి దయాకర్ గత అసెంబ్లీ ఎన్నికల్లో తొంగతుర్తి కాన్స్టిట్యున్సీ నుంచి టికెట్ ఆశించారు. టికెట్ రాలేదు. టికెట్ని త్యాగం చేశారు. ఒక విధంగా ఎక్కడా కూడా పార్టీకి డ్యామేజ్ చేయకుండా, ఎక్కడా కూడా అసంతృప్తి వ్యక్తం చేయకుండా పార్టీ అధిష్టానానికి నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వారు చాలా హుందాగా చెప్పిన పరిస్థితి. నిన్న మొన్న 2 డేస్ నుంచి అధిష్టానం నుంచి వారికి స్వయంగా ఫోన్లు చేశారని ప్రచారం జరిగింది. మీరు సెలెక్ట్ అయ్యారు ఎమ్మెల్సీగా, నామినేషన్కి సిద్ధమై ఉండండి, ఆ నామినేషన్కి తయారుగండి అని చెప్పి చివరి క్షణంలో నిన్న మధ్యాహ్నం తర్వాత పేరు అద్దంకి దయాకర్ ప్లేస్లో మహేష్ కుమార్ గౌడ్ నిజామాబాద్ అర్బన్ టికెట్ మొన్న ఆశించారు. గడిచిన ఎన్నికల్లో వారికి ఇవ్వకుండా షబ్బీర్ అలీకి అక్కడ ఇచ్చారు. వారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నారు. వారిని తీసుకున్నారు ఎమ్మెల్సీగా. అద్దంకి దయాకర్ గారిని పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకు ఇది ఈ విధంగా జరిగింది అనేది మరి తెలవట్లేదు. మరి దీని వెనక ఏం వ్యూహం ఉంది అనేది మనం ఒకసారి అద్దంకి దయాకర్ గారు టీపీసీసీ వర్కింగ్ అధికార ప్రతినిధి వారిని అడిగి వారి మాటల్లో అసలు ఏం జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేసి అద్దంకి దయాకర్ మీరు డయల్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. దయాకర్ గారి ఫోన్ బిజీ వస్తుంది. సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి. आपके द्वारा डायल किया गया నంబర్ మళ్ళొకసారి ట్రై చేసి చూద్దాం. అద్దంకి దయాకర్ గారికి వారి ఒపీనియన్ ఏముంది అసలు. సరే, వారు ఫోను ఎంగేజ్ వస్తుంది. నెక్స్ట్ మనం ఇది ఎమ్మెల్సీకి సంబంధించి అభ్యర్థిని దాదాపు మార్చారు. ఈరోజు 11 గంటలకు మహేష్ కుమార్ గౌడ్, అదే బలమూరు వెంకట్ నామినేషన్ కూడా ఫిక్స్ అయినట్టు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక లెటర్ కూడా రిలీజ్ చేశారు ప్రెస్కి. ఇది దీనికి సంబంధించి ఇంకొకటి ప్రధానంగా గవర్నర్ కోట ఎమ్మెల్సీలకు ఎదురుచూపులే, హైకోర్టు వ్యాజ్యం తేలే వరకు ప్రతిపాదనలపై ముందుకెళ్లకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయం. గవర్నర్ కోట ఎమ్మెల్సీ ఆశావాళ్ళకు ఎదురుచూపులు తప్పని పరిస్థితి. ఖాళీగా ఉన్న 2 స్థానాల భర్తీకి హైకోర్టులో ఉన్న వ్యాజ్యం తేలేంత వరకు దాని జోలికి వెళ్ళకూడదని గవర్నర్ నిర్ణయించారు. హైకోర్టులో ఉన్న వ్యాజ్యం పరిష్కారం అయ్యే వరకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిపాదనలపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదని గవర్నర్ తమిళసై నిర్ణయించారు అని గవర్నర్ కార్యాలయం బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇది గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దాసో శ్రవణ్ బీఆర్ఎస్ నాయకుడు, కుర్రా సత్యనారాయణ వీళ్ళిద్దరిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయడానికి కేబినెట్ ఆమోదం చేస్తూ గవర్నర్కి పంపారు ఫైలు. గవర్నరు వారిని తిరస్కరించింది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక కావాలంటే ఏదో ఒక రంగంలో నిష్ణాతులై నిపుణుడై ఉండాలి. వాళ్ళు ఏ రంగంలో నిపుణులు అనేది చెప్పకుండా ఒకళ్ళని విద్యారంగంలో, ఇంకొకళ్ళని సామాజిక రంగంలో అన్నట్లు పంపారు. విద్యారంగంలో ఏ విధంగా నిపుణుడు, సామాజిక రంగంలో ఏ విధంగా నిపుణులు అనే విషయాన్ని తేలేంత వరకు దాన్ని ఫైల్ని అప్రూవల్ చేయనని గవర్నర్ పక్కన పెట్టిన పరిస్థితి గత ప్రభుత్వ హయాంలో. దానిపైన అదే దాసో శ్రవణ్, కుర్రా సత్యనారాయణ హైకోర్టులో రిట్ పిటిషన్ వేశారు గవర్నర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ. ఆ పిటిషన్ ఇప్పుడు పెండింగ్లో ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం గవర్నర్కి మళ్ళీ అదే 2 ఎమ్మెల్సీలకు సంబంధించి ఏదైనా పేర్లు ప్రతిపాదిస్తే అసలు ప్రతిపాదనలు కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే హైకోర్టులో వ్యాజ్యం ఉంది. హైకోర్టులో వ్యాజ్యం తేలే వరకు, కేసు తేలే వరకు ముందుకు పోయే పరిస్థితి లేదని ఒక ప్రకటన నిన్న గవర్నర్ కార్యాలయం రిలీజ్ చేసింది. ఎందుకంటే వాస్తవం కూడా రిట్ పిటిషన్ పెండింగ్లో ఉంది. మరి రిట్ పిటిషన్లో హైకోర్టులో ఎట్లాంటి డైరెక్షన్ ఇస్తుందో, వాళ్ళని కన్సిడర్ చేయమంటుందా లేకపోతే ఓకే గవర్నర్ అనే ఏకీభవిస్తుందా కోర్టు తెలియదు. కాబట్టి ఆ కోర్టు యొక్క తీర్పు కోసం ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఆ కోర్టు తీర్పు వచ్చే వరకు తప్పనిసరిగా ఎదురు చూడాలి. ఎట్లాంటి ప్రతిపాదనలు తీసుకోవద్దని గవర్నరు నిర్ణయించినట్లు. ఎందుకంటే ఇది న్యాయపరమైన వివాదం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి చూస్తున్నట్లు ఒక వార్త ప్రధానంగా ఈనాడు పేపర్లో ఇచ్చారు. అదే ఇంకోటి 6 గ్యారెంటీల్లో గృహజ్యోతి పథకం ఉంది. అది 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం చేసే గృహ వినియోగదారులకి ఉచితంగా విద్యుత్ ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. దానిలో భాగంగా ఎక్సర్సైజ్ చేస్తున్నట్టు ఒక వార్త వచ్చింది. అధికారులు 200 యూనిట్ లోపు వాడే ఇళ్ళ
ఇళ్ళు 1,05,00,000 వీటి నుంచి డిస్కమ్లకు ప్రతి నెల వస్తున్న ఆదాయం 350 కోట్లు. ఉచిత విద్యుత్ గ్యారంటీ హామీ అమలుపై సర్కార్ కసరత్తు. ప్రతి నెల 200 యూనిట్ల గృహ అవసరం కరెంటు ఉచితంగా సరఫరా చేస్తామన్న గ్యారంటీ హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. ఈ హామీ వల్ల ఎంత ఆర్థిక భారం పడుతుందనే లెక్కలను విద్యుత్ పంపిణీ సంస్థ తాజాగా అడిగింది. ఈ నెల 1వ తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం గృహావసర విద్యుత్ కనెక్షన్లు 1,31,00,000 48,000కు పైగా ఉన్నట్టు తేలింది. వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడేవి 1,05,00,000 వరకు ఉన్నాయి. ఈ కనెక్షన్ల నుంచి నెల నెల కరెంటు బిల్లులకు డిస్కమ్ల రూపంలో డిస్కమ్లకు 350 కోట్లు ఆదాయం వస్తుందని ఒక అంచనా. వారికి ఉన్న లెక్కల ప్రకారం మొత్తం మన రాష్ట్రంలో 1,31,48,000 కనెక్షన్స్ ఉన్నాయట. అందులో 1,05,00,000 మీటర్లకి 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగం అవుతుంది. అంటే వీళ్ళందరూ ఎలిజిబుల్ అన్నట్టు. దీంట్లో మళ్ళీ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కావాలి. అది దాదాపు 1 కోటి వరకు ఉండే అవకాశం ఉంది. దీనికి ప్రతి నెల 350 కోట్ల రూపాయలు విద్యుత్ బిల్లులు వసూలవుతాయి ఈ 1,05,00,000 మందికి సంబంధించి. అంటే ప్రతి నెల డిస్కమ్ల పైన 350 కోట్ల భారం పడితే ఆ 350 కోట్ల భారాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిస్కమ్లకి ఇవ్వాలి ఈ హామీ నెరవేరాలంటే. ఇట్లా సంవత్సరానికి దాదాపు 4,000 నుంచి 4,500 కోట్లు ఆర్థిక భారం రాష్ట్ర ప్రభుత్వం పైన పడింది ఈ ఉచిత విద్యుత్ వల్ల, గృహజ్యోతి పథకం వల్ల. ఒక అంచనాకి ప్రభుత్వం వచ్చింది. దీన్ని ఏ విధంగా అమలు చేయాలి, దీన్ని అమలు చేయడానికి ఎంత ఆర్థిక వనరులు అవసరం అయితే అనేది ఒక కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ గ్యారంటీ పైన కూడా త్వరలోనే, ఎందుకంటే ఆల్రెడీ ఇంధనమిళ్లపై ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇంధనమిళ్ళు ఏ విధంగా ఇవ్వాలి, ఎట్లాంటి మోడల్ పెట్టాలి, ఎన్ని గజాల స్థలం ఉన్న వాళ్ళకి ఇవ్వాలనేది. 2,500 గృహలక్ష్మి పథకానికి కూడా ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారు. ఇది ఒక గ్యారంటీ గృహజ్యోతి, దీనికి కూడా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. అదే పెన్షన్ల పెంపు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇది 6 గ్యారంటీలకు సంబంధించి ప్రధాన వార్తగా బ్యానర్ ఐటమ్గా ఈనాడు పేపర్ ఇచ్చింది. నెక్స్ట్ మనం ఆంధ్రజ్యోతి పేపర్ చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఏమి ఇచ్చిండు ఈరోజు హెడ్డింగ్ ఐటమ్స్ అనేది చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఫస్ట్ పేజీ మొత్తం యాడ్స్ ఉన్నాయి, సెకండ్ పేజీ స్పోర్ట్స్. సేమ్ ఆంధ్రజ్యోతిలో కూడా 37,800 కోట్లు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు కంపెనీల సంసిద్ధత. దావోస్లో ఒకే రోజు రికార్డు స్థాయి ఒప్పందాలు. అదానీ గ్రూప్ పెట్టుబడి 12,400 కోట్లు. 9,000 కోట్లతో జిందాల్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు. 8,000 కోట్లతో గోధి లిథియం గిగా ఫ్యాక్టరీ. 5,200 కోట్లతో వేబోక్స్ డేటా సెంటర్. 2,000 కోట్లతో ఆరాజన్ లైఫ్ సైన్సెస్ విస్తరణ. 1,000 కోట్లతో గోద్రేజ్ కెమికల్ ప్లాంట్. 270 కోట్లతో ఖమ్మంలో పామ్ ఆయిల్ సీడ్ గార్డెన్. 37,870 కోట్ల పెట్టుబడికి సంబంధించి ఎంఓయూలు కుదిరినట్టు ప్రధానంగా ఆంధ్రజ్యోతి కూడా అదే వార్తని బ్యానర్ ఐటమ్గా వేసింది. దాంట్లో ప్రధానంగా అదానీ గ్రూపు 12,500 కోట్లు ఎక్కువ పెట్టుబడి. ఈ నిన్న జరిగిన ఒప్పందాల్లో అత్యధికంగా పెట్టుబడి పెట్టే సంస్థ ఏదంటే అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీతోని రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బృందం ఒప్పందం చేసుకుంది, అంటే ఎంఓయూ చేసుకుంది. దానికి సంబంధించిన పత్రాలను చూపిస్తున్నట్టు అదే ఫోటోని ఈనాడులో వేసిన ఫోటోను ఆంధ్రజ్యోతిలో కూడా ఇక్కడ వేసిన పరిస్థితి. మిగతా కంపెనీలు కూడా జిందాల్ కంపెనీ, గోధి కంపెనీ, వెబ్వర్క్స్ కంపెనీ, మిగతా ఆరాజన్. అదేవిధంగా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా 270 కోట్లతోనే ఖమ్మంలో ఫామ్ ఆయిల్ సీడ్ గార్డెన్ పెట్టాలని ఒక ఒప్పందం కూడా దాంట్లో ఎంఓయూ జరిగినట్లు ఒక వార్త. ఇది రైతులకు సంబంధించింది. ఇది ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్గా సేమ్ దావోస్దే ఇచ్చారు. ఇంకొకటి ప్రధానంగా నిరుద్యోగులకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో ప్రధాన బ్యానర్ ఐటమ్గా ఇచ్చారు. డిఎస్సికి అనుబంధ నోటిఫికేషన్. మరో 7,000 ఉపాధ్యాయుల పోస్టుల భర్తీ. 12,000 కొలువులతో మెగా డిఎస్సి. జిల్లాల వారీగా ఖాళీ పోస్టుల గుర్తింపు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్ జారీ. కసరత్తు పూర్తి చేసిన అధికారులు. 5,000 పోస్టులతో గతంలో నోటిఫికేషన్. అప్పుడు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉండదు. కొత్త పోస్టులకు కొత్తగా దరఖాస్తు. ఫిబ్రవరిలో మెగా డిఎస్సి అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రోడ్లు భవనాల శాఖ మంత్రి నల్గొండలో మీడియాతో మాట్లాడిన సందర్భంలో చెప్పారు. దాదాపు 12,000 పోస్టులతోని డిఎస్సి, మెగా డిఎస్సి ఫిబ్రవరి నెలలో అనుబంధ నోటిఫికేషన్. ఆల్రెడీ నోటిఫికేషన్ ఇష్యూ అయింది, దరఖాస్తులు చేశారు, ఎగ్జామ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఒక 5,000 పోస్టులకు సంబంధించి గత ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. దాని దరఖాస్తు ప్రక్రియ కూడా క్లోజ్ అయింది. ఎగ్జామ్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్రిపరేషన్లో నిరుద్యోగులు. కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి నిరుద్యోగులు కొంత ఆశలు వచ్చిన మాట వాస్తవం. కొంత పోస్టులు పెరుగుతాయి, మెగా డిఎస్సి వస్తుంది, కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని. దాంట్లో భాగంగా నిన్న అక్కడ విలేకరులు అడిగిన దానికి 7,000 పోస్టులను అదనంగా కలుపుతూ మొత్తం 12,000 పోస్టులకు 7,000 పోస్టులకు అనుబంధ నోటిఫికేషన్ ఇస్తాం. మొత్తం 12,000 పోస్టులు అయింది. అది మెగా డిఎస్సిగా మేము
ప్రకటిస్తుంది. దాంట్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే వాళ్ళు తప్ప పాత దరఖాస్తుదారులకి ఆల్రెడీ ఈ రెండింటికి పాత నోటిఫికేషన్కి కొత్తగా వచ్చే అనుబంధ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ ఉంటుంది. కొత్త వాళ్ళు ఎవరైనా దరఖాస్తులు చేసుకున్న వాళ్ళు గతంలో ఎలిజిబుల్ లేని వాళ్ళు ఉంటే ఇప్పుడు విడుదలయ్యే అనుబంధ నోటిఫికేషన్లో దరఖాస్తుకు అవకాశం ఇస్తారట. వాళ్ళు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ చేసుకున్న తర్వాత ఎగ్జామ్ ఉంటుంది. మొత్తం 12,000 పోస్టులకు సంబంధించి మెగా డిఎస్సికి వచ్చే అవకాశం, అనుబంధ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు ప్రధానంగా ఆర్ఎండ్బి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిన్న చెప్పింది. ప్రధాన వార్తగా ఆంధ్ర జ్యోతి పేపర్లో ఇచ్చారు. ఇది నిరుద్యోగులకు సంబంధించి తీపి కబురు. మరి ఈ తీపి కబుర్లు దాదాపు నెల రోజులుగా ఇదే ఉంది. మెగా డిఎస్సి వస్తుంది, గ్రూప్ 1 మీద ఏదో వస్తుంది, గ్రూప్ 2 మీద ఏదో వస్తుంది, ఏదో ఎక్సర్సైజ్ జరుగుతున్నట్టు ప్రభుత్వం వైపు నుంచి లీకులు వస్తున్నాయి. కానీ ఎక్కడో కూడా మరి స్పష్టంగా నోటిఫికేషన్ వచ్చిన పరిస్థితి ఇప్పటివరకు లేదు. డిఎస్సి పైన ఇది 4-5 సార్లు పేపర్లో ఇట్లాంటి ప్రకటనలు వచ్చినాయి. మెగా డిఎస్సి వస్తుంది, టెట్ వస్తుంది, టెట్ నిర్వహించిన తర్వాత ప్రమోషన్ల తర్వాత డిఎస్సి ఉంటుందని ఒక రకంగా లీకులు ఇస్తున్నారు. 60,000 మంది టీచర్స్ టెట్ ఎలిజిబిలిటీ లేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ పెట్టిన తర్వాత వారికి ప్రమోషన్స్ ఇస్తే ఇంకా ఎక్కువ 19,000 దాకా ఖాళీలు అయితే అని మరి ఒక వార్త వచ్చింది మొన్నటి వరకు. ఇప్పుడు మరి 7,000తోనే అనుబంధ నోటిఫికేషన్ అంటున్నారు. నిరుద్యోగులు అయితే దాదాపు 25,000 పోస్టులకి ఆశపడుతున్నారు. 25,000 పోస్టులు వేకెంట్ ఉన్నాయి, అవన్నీ భర్తీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆశపడ్డారు. మరి 12,000 గత 5తో కలిపి 12,000 అంటే కొంత నిరుత్సాహానికి సగమే ఉన్నాయి. 25,000లో 12,000 అంటే సగమే ఉంది. నిరుత్సాహానికి గురయ్యే పరిస్థితి ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. కబ్జాపై కదిలారు. ఆంధ్రజ్యోతి కథనంపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి కబ్జాదారులు అధికారులపై ఆగ్రహం. తెల్లవారుజామున 5:30కే అధికారులకు ఆదేశం. ఉదయం 10 గంటలకల్లా ప్రాథమిక నివేదిక. కాజాగూడ పెద్ద చెరువు కబ్జాను అడ్డుకొని రోడ్డు పనులు ఆపాలని సిఎస్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఆదేశం. ఆక్రమణదారులు జైలుకే, వారిపై 3 నెలల్లో చర్యలు తీసుకుంటామని వెల్లడించిన మంత్రి ఆక్రమిత ప్రాంతాన్ని పరిశీలించిన యంత్రాంగం అది ప్రభుత్వ భూమి అంటూ బోర్డులు పెట్టారు. ఏర్పాటు ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు. కబ్జా చేసి రోడ్డు వేస్తున్నది గుర్తు తెలియని వ్యక్తులు. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో మొన్న ఈ కాజాగూడ దగ్గర కూల్గా కబ్జా అని ఒక హెడ్డింగ్ వచ్చింది. దానిపైన ఏదో నిన్న ఆర్ఎండ్బి శాఖ మంత్రి మొత్తం దానికి సంబంధించి పరిశీలించండి అధికారులు అక్కడ పోయి అని చెప్పి ఆ జిల్లా కలెక్టర్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్కి సిఎస్కి ఆదేశాలు జారీ చేశారు. అధికారులను పంపి దాన్ని పరిశీలించండి, ఇమీడియట్గా రోడ్డును ఆపండి, ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టండి అని కూడా చెప్పారు. ప్రభుత్వ భూమి అని బోర్డులు పెట్టారట. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఎంత హాస్యాస్పదంగా ఉందంటే ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదు. కబ్జా చేసి రోడ్డు వేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులట. గుర్తు తెలవనోడు అంత పెద్ద మిషన్లు పెట్టి అక్కడ రోడ్లు ఎట్లా వేస్తాడు? ఇది గమ్మత్తు ఉంటుంది అన్నమాట. ప్రభుత్వ అధికారులు కానీ ప్రభుత్వం చెప్పే మాటలు ఎట్లా ఉంటాయంటే గుర్తు తెలవని వ్యక్తి రోడ్డు వేస్తారా? ఒక దొంగతనమో లేకపోతే ఒక సెల్ ఫోనో ఇంకో డబ్బులు ఎత్తపోయినట్టు గుర్తు తెలవని వ్యక్తి నమ్ముతాడు. ఒక రోడ్డు యథేచ్ఛగా కొన్ని నెలల పాటు అక్కడ రోడ్డు మెషినరీ ఉంది, జేసీబీలు ఉన్నాయి, ప్రొక్లైన్లు ఉన్నాయి, రోడ్ రోలర్స్ ఉన్నాయి, మెటీరియల్ ఉంది, టిప్పర్స్ ఉన్నాయి. గుర్తు తెలవని వ్యక్తులు ఎట్లా వేస్తారు? ఎవడైనా కబ్జా చేసి గుర్తు తెలవని వ్యక్తి రోడ్డు వేస్తారా? రోడ్డు వేయటంటేనే అక్కడ అన్నీ ఉంటాయి. వాళ్ళ బండ్లు ఉన్నాయి, వాళ్ళ నెంబర్లు ఉన్నాయి, వ్యక్తులు ఉంటారు, దాని మేనేజర్లు ఉంటారు, కాంట్రాక్టర్లు ఉంటారు. ఇది గమ్మత్తుగా ఎట్టకేలకు పోలీసులకు ఫిర్యాదట. కబ్జా చేసి రోడ్డు వేస్తుంది గుర్తు తెలియని వ్యక్తులు. ఇది ఎంత గమ్మత్తు! దీంతోనే తెలుస్తుంది మీ చిత్తశుద్ధి ఏంది. దీంట్లో కబ్జాదారులను బయటికి తీసే పరిస్థితి లేదు. ఇది బెదిరింపు ధోరణి తప్ప కబ్జాదారులను బయటికి తీసే పరిస్థితి ఉంది. ఎవడు అక్కడ అనేది నిన్నే అరెస్ట్ చేయాలి. ఎక్కడున్నా బట్ట రావచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. దానికి సంబంధించిన కంపెనీ కానీ ఆ కంపెనీ ఆ విల్లాలకు సంబంధించిన వ్యక్తులట, మాజీ మంత్రికి సంబంధించిన బావమరిదికి సంబంధించిన విల్లాలట. అది అంటే వెనకేసుకొచ్చే ధోరణి, కాపాడే ధోరణి ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ఆఫీసర్స్కి ఉన్నట్లే అనిపిస్తుంది. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు రోడ్లు వేయటం గమ్మత్తుగా రోడ్డు వేస్తారు. ఎవడన్నా గుర్తు తెలియని వ్యక్తి వచ్చి అక్కడ విల్లాలు ఉన్నాయని స్పష్టంగా చెప్తున్నారు. ఇది గుర్తు తెలవని వ్యక్తులు అనేది అసలు దీంతోనే ఇక్కడనే సగం అయిపోయింది. కేసులో పసబోయింది. మీకు మీరే గుర్తు తెలవని వ్యక్తులని ప్రభుత్వమే చెప్పే పరిస్థితి వచ్చిందంటే కొన్ని 100 కోట్ల రూపాయలకు సంబంధించిన 450 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి భూమి అది వాడు రోడ్డు వేస్తాడు యథేచ్ఛగా కొన్ని నెలల నుంచి. అక్కడి నుంచి అధికారులు పోతారు, ఐఏఎస్లు, ఐపీఎస్లు, రాజకీయ నాయకులు అందరూ పోతారు. ఒక్కడు పట్టుకోలే. ఒక పత్రిక బయటికి తీసిన దాని మీద కూడా చర్యలు తీసుకునే పరిస్థితి లేకుండా మంత్రి గారు స్పందించారు, ఓకే. కానీ అధికారులు ఏం చెబుతారు? గుర్తు తెలియని వ్యక్తులు వేసినట్టు తెలుస్తుందట. తెలవదా గుర్తు? ఇది ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. ఎందుకంటే గుర్తు తెలియని వ్యక్తులు అనే మాట లేదు. ఎందుకంటే ఒక రోడ్డు వేయటం అంటే కన్స్ట్రక్టివ్ ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, దానికి ఏదో ఒక సంస్థ ఉంటుంది, అక్కడ మెషినరీ ఉంటుంది, అక్కడ ఉన్నోడిని పట్టుకుంటే తెలిసిపోయాయి. దాంట్లో గుర్తు తెలవటం ఏంది అందులో?
ఇది బయటపడేసే విధంగా ఉంది తప్ప వేరే ఏం లేదు. అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ కవరేజ్ రెట్టింపు 10 లక్షలకు పెంచే యోచనలో కేంద్రం 1వ బడ్జెట్ ప్రకటించే ఛాన్సు. ఆయుష్మాన్ భారత్ అనేది మన తెలంగాణ ప్రభుత్వం కూడా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో కొత్తగా వెళ్ళింది గత సంవత్సరం. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి మన దగ్గర ఎట్లయితే ఆరోగ్యశ్రీ పథకం ఉందో అక్కడ ఆయుష్మాన్ భారత్ అని పెట్టారు. 5 లక్షల రూపాయల వరకు ఉచితంగా వైద్యం వాళ్ళతో లింకప్ అయిన హాస్పిటల్స్కి, ప్రైవేట్ హాస్పిటల్స్లో కూడా ఉంది. ఆ కార్డులు కూడా ఇష్యూ అవుతున్నాయి తెలంగాణలో. దాన్ని 10 లక్షలకు పెంచే ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టు ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్లో దాన్ని ప్రవేశపెట్టొచ్చు అన్నట్టు ఆంధ్రజ్యోతి క్వశ్చన్ మార్క్తోనే ఒక వార్త రాసింది. ఇది ఒక ప్రధాన వార్త. ఇంకోటి, అభివృద్ధి కోసం తనలాడి ఎన్నికల్లో తడబడ్డాం, ఇకపై కార్యకర్తలు కోరుకున్నట్టే పార్టీ పనిచేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వాలకు కూల్చిన చరిత్ర బీజేపీదే. 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చెడుగుడు ఆడేవాళ్ళం, చెండాడేవాళ్ళం అంట హరీష్ రావు అంటాడు. అబ్బో, సొంత పార్టీ వారే ముంచారు. నాగర్ కర్నూలు బీఆర్ఎస్ శ్రేణులు ఇక్కడ కింద ఒక ఫోటో వేశారు. అడుగేసిన కేసీఆర్ అని వీడియో పోస్ట్ చేసిన సంతోష్ రావు అని చెప్పి. కేసీఆర్ తుంటి ఆపరేషన్ జరిగి దాదాపు డిసెంబర్ నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్లోనే ఉంటున్నారు, రెస్ట్ తీసుకుంటున్నారు. యశోద హాస్పిటల్లో సర్జరీ అయింది. దాని తర్వాత నిన్న ఒక పక్క నుండి మరి డాక్టర్ అనుకుంటా నడిపిస్తున్నట్టు ఒక ఫోటోని, వీడియోని కూడా రిలీజ్ చేశారు. సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఇది ఆయన కోలుకుంటున్నట్టు ఒక అర్థం వచ్చేలా. ఇంకోటి, నాగర్ కర్నూలు పార్లమెంటు స్థాయి సమీక్ష సమావేశంలో బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు కామెంట్ చేశారు. 100 రోజులు కాలేదని ఆగాం, లేకుంటే చెండాడేవాళ్ళం అంటుండు. మరి ఎట్లా చెండాడుతాడో ఏం తెలియదు. అంటే వాళ్ళు 100 రోజులు ఆగిన తర్వాత చెండాడండి, చెండాడతారా, మరి మీరే కొల్లుడు అవుతారా ప్రభుత్వంతో, అధికార పార్టీతో తెలవాల్సింది. ఇంకా ఇది చెండాడతాం అని చెప్పి కూడా ఒక వార్త ఇచ్చింది. ఇంకోటి, ధరణి సమస్యలపై 15 రోజుల్లో తొలి నివేదిక. సచివాలయంలో ధరణి కమిటీ 2వ భేటీ. దరఖాస్తుల పరిష్కారం తేలిగ్గా, లావాదేవీలు సులభతరంగా అయ్యేందుకు సూచనలు. 35 సమస్యల గుర్తింపు, 22 మరో భేటీ. ఆ రోజు నుంచి నేరుగా సూచనల స్వీకరణ, అందుకోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు. ఫీజు లేకుండా ధరణి సమస్యలపై ఫిర్యాదు. చట్టంలోని మార్పుల దిశగా కసరత్తు. ధరణికి సంబంధించి ఒక ఎక్స్పర్ట్ కమిటీని వేశారు. ఆ కమిటీ ఇది నిన్న 2వసారి సమావేశమైంది. దాంట్లో కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. మళ్ళీ 22న మళ్ళీ సమావేశం అవుతారా. ఆ సమావేశంలో కొంత ఇంట్రీమ్ రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి ఇచ్చే అవకాశం ఉంది. మొత్తం 35 సమస్యలను గుర్తించారట. 22 భేటీలో ఇంకా కొన్ని సమస్యలను గుర్తించే అవకాశం ఉంది. నేరుగా రైతుల నుంచి, బాధితుల నుంచి సమస్యని తెలుసుకోవడానికి, సూచనలు సలహాలు తీసుకోవడానికి టోల్ ఫ్రీ నెంబర్ పెడతారట, ఎట్లాంటి ఫీజు లేకుండా. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఏదైనా సూచనలు కానీ, సలహాలు కానీ, లేదంటే మన సమస్య చెప్పుకోవడానికి కూడా ఒక మెకానిజం ఏర్పాటు చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఒక వార్త ప్రధానంగా ఆంధ్రజ్యోతిలో ఐటము. నెక్స్ట్ సాక్షి పేపర్ చూద్దాం. సాక్షిలో ఈరోజు వచ్చిన ఐటమ్స్, సాక్షిలో కూడా సేమ్ అదే. పెట్టుబడులకు ఎనర్జీ అట. రాష్ట్ర పరిశ్రమల స్థాపన విస్తరణకు ముందుకు వచ్చిన కంపెనీలు. దావోస్ సదస్సులో 37,870 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు. ఈ ఒప్పందాల గురించి ప్రధాన బ్యానర్ ఐటమ్ కూడా సాక్షి కూడా ఇచ్చింది. ఈనాడు, ఆంధ్రజ్యోతి సేమ్ ఇదే ఇచ్చింది. కాబట్టి అది మనం చూసినాం. కాబట్టి నెక్స్ట్, ఇంకా సెట్ కాలేదు. రాష్ట్రంలో వివిధ కోర్సుల ప్రవేశ పరీక్షలపై మొదలవని కసరత్తు. జనవరిలోనే షెడ్యూల్ వస్తే నిర్ణీత తేదీల నాటికి ఏర్పాటు పూర్తి. ఈసారి 3వ వారం గడుస్తున్న అడుగు ముందుకు పడని తీరు. ఎంసెట్ సహా ఏ పరీక్షను ఏ యూనివర్సిటీ నిర్వహించేది తేలక అయోమయం అట. ఉన్నత విద్యామండలిలో నెలకొన్న గందరగోళంతో ఇబ్బంది. చైర్మన్, వైస్ చైర్మన్ల తొలగిస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వం. పాత వాళ్ళు వెళ్ళలేదు, కొత్త నియామకాలు జరగలేదు. సెట్ కన్వీనర్ల పేర్లు సృష్టించడంలో వర్సిటీల వీసీల్లోనూ నిర్లిప్తత. ఇలాగైతే ప్రవేశ పరీక్షల నిర్వహణ జాప్యం అవుతుందని నిపుణుల హెచ్చరిక. ఇవి సెట్కి సంబంధించి ఎంసెట్ కానీ, ఈ సెట్ కానీ, లా సెట్ కానీ, ఎడ్ సెట్ కానీ, ఇట్లాంటి సెట్లన్నీ నిర్వహించడానికి సంబంధించి ముందు జనవరిలోనే డేట్సు, ఏ సెట్ ఏ యూనివర్సిటీ నిర్వహించాలనేది ఒకటి ప్రకటన ఉన్నత విద్యామండలి చేస్తుంది ఎప్పుడు ప్రతి సంవత్సరం. కానీ ఈ సంవత్సరం జనవరి 3వ వారం వచ్చినప్పటికీ ఆ సెట్లకు సంబంధించి అసలు ఏ యూనివర్సిటీ ఏ సెట్ నిర్వహించాలి క్లారిటీ లేదు. దానికి సంబంధించిన అసలు దాన్ని సమావేశం పెట్టే నాదులు లేడు. ఎందుకంటే చైర్మన్, వైస్ చైర్మన్ తొలగిస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. మళ్ళా కొత్త చైర్మన్లు వచ్చే వరకు మీరే ఉండడానికి మౌఖిక ఆదేశాలు ఇచ్చినట్టు కూడా ఒక వార్త వచ్చింది. మరి అసలు వాళ్ళు ఉన్నారా? ఆ చైర్మన్లు, వైస్ చైర్మన్ ఉన్నాడా లేడా? వాళ్ళు తీసేసినట్లా ఉంచినట్లా కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత లేదు. దీనిపైన ప్రభుత్వం, ఎందుకంటే ఇప్పుడు విద్యాశాఖ మంత్రి కూడా ప్రస్తుతానికి లేరు, ముఖ్యమంత్రి దగ్గరనే విద్యాశాఖ ఉంది. కాబట్టి దీనిపైన ఉన్నతాధికారులు కానీ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి కానీ దీనిపైన సమీక్ష చేయాలి. ఎందుకంటే సెట్లు అనేది చాలా ఇంపార్టెంట్. రేపు ఎంసెట్ చాలా కీలకంగా ఉంటుంది, ఈ సెట్ ఉంటుంది, ఇట్లాంటి ఎడ్ సెట్ ఉంది, లా సెట్ ఉంది,
ఈ సెట్లన్నీ ఏ యూనివర్సిటీ నిర్వహించాలనేది ముందే సెట్ చేస్తే వాళ్ళు ఒక డేట్స్, వాళ్ళ సెంట్రల్ ఐడెంటిఫికేషను ఇదంతా ఉంటుంది. కాబట్టి ఇది విద్యార్థులకు సంబంధించింది కాబట్టి చాలా సీరియస్గా తీసుకొని రివ్యూ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే లేట్ అవుతుంది ఇప్పటికే. జనవరిలోనే ఇది జనవరి ఫస్ట్ వీకే డేట్స్ కూడా వచ్చేస్తాయి. కానీ మరి ఏమైంది అనేది ఇక్కడ ఏదో వివరణ ఇచ్చినట్టు కూడా ఉంది. ప్రొఫెసర్ లింబాద్రి, ఉన్నత విద్యామండలి చైర్మన్, నా కొనసాగింపుపై ప్రభుత్వం త్వరలో స్పష్టత ఇస్తుందని విశ్వసిస్తున్నాను. ఉమ్మడి ప్రవేశ పరీక్షలు సకాలంలో నిర్వహించాలనే పట్టుదలతో ఉన్నాం. ఆ దిశగా త్వరలో షెడ్యూల్ ప్రకటించే అందుకు సన్నాహాలు చేస్తున్నాం. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు నిన్న వివరణ ఇచ్చారు. దీనిపైన నా పదవిని కంటిన్యూ చేయడంపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వం నుంచి వచ్చే అవకాశం ఉంది. అది వస్తే త్వరలోనే సెట్స్ మొత్తం పగడబందిగా నిర్వహించాలని, డేట్లు ఇవ్వాలని దృఢ సంకల్పంతో ఉన్నాం మేము అన్నట్లు, సిద్ధంగా ఉన్నట్లు వారు ఒక వివరణ సాక్షి పేపర్కి ఇచ్చినట్లు ఒక వార్త. ఇంకోటి హరీష్ రావు ఒక కామెంట్ చేసింది కూడా ఇక్కడ ఇచ్చారు. గ్యారంటీల చావు వార్తే, కాంగ్రెస్ హామీలు నెరవేర్చడం అసాధ్యం, అధికారం కోసం అరచేతులు వైకుంఠం, హామీల అమలు కోసం పోరాడదాం, కార్యకర్తలు కోరుకున్న రీతిలోనే ఇకపై బీఆర్ఎస్ పనిచేస్తుంది, కోల్చడం చీల్చడం కాంగ్రెస్ బీజేపీకి అలవాటు. బీఆర్ఎస్ లోక్సభ సమావేశంలో మంత్రి హరీష్ రావు. నాగర్ కర్నూలు లోక్సభకు సంబంధించి రివ్యూ మీటింగ్లో నిన్న కార్యకర్తల అభిష్టం మేరకే, కార్యకర్తల అభిప్రాయాల మేరకే ఇకపై ప్రభుత్వం నడుస్తుంది అన్నట్లుగా. అదేవిధంగా కోల్చడము చేల్చడం అనేది కాంగ్రెస్ పార్టీకి అలవాటు, బీజేపీకి అలవాటు, బీఆర్ఎస్ పార్టీకి అలవాటు లేదు అన్నట్లు ఒక వార్త చెప్పారు. హామీలు అధికారం కోసమే అరిచేతులు వైకుంఠం చెప్పించారు, అమలు కాని హామీలని చేశారు. ఈ హామీల అమలుపై 100 రోజుల తర్వాత చీల్చి చెండాడతాం, చెడుగుడు ఆడతాం, ప్రభుత్వంతో ఎక్కడికక్కడ నిలదీయాలని కార్యకర్తలను కూడా పిలిపించారు 100 రోజుల తర్వాత. ఇది హరీష్ రావు గారు నిన్న చేసిన కామెంట్స్. మేము ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించమని చెప్పి. నెక్స్ట్ మనం వెలుగు చూద్దాం. వెలుగు పత్రికలో ఈరోజు వచ్చిన ఐటమ్స్. సేమ్ పెట్టుబడుల సమస్య. రాష్ట్రానికి పెట్టుబడులు 37,600 కోట్లు, సీఎం రేవంత్ సమక్షంలో దిగ్గజ సంస్థల ఒప్పందం అని చెప్పి ఒక వార్తని సీఎంతో గౌతమ్ అదాని, టాటా సన్స్ చైర్మన్, విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్లు అన్నట్లు. ఇంకోటి వచ్చే నెలలో మెగా డిఎస్సి, టీఎస్పీఎస్సి ప్రక్షాళన తర్వాతే గ్రూప్ 2 ఎగ్జామ్. కోమటిరెడ్డి వెంకటరెడ్డి జిల్లాలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం. ఇకపై కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు అధికారులు ఇస్తారు. ఆడపిల్లలు పెళ్లి సమయంలో 1,00,000 చెక్కు, తులం బంగారం అందజేస్తాం. త్వరలోనే ఆరోగ్యశ్రీ కార్డులు ఇస్తామని మంత్రి కోమటిరెడ్డి చెప్పినట్లు ఒక వార్త. ఇకపై షాదీ ముబారక్ కానీ కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని అధికారులు ఇస్తారు. ఇదివరకు ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి సంబంధించిన నాయకుల ఆధ్వర్యంలో ఇచ్చేది, ఇన్ఛార్జీలు ఎమ్మెల్యేలు, ఎంపీల ఆధ్వర్యంలో, ఎమ్మెల్సీ ఆధ్వర్యంలో. ఇకపై ఓన్లీ అధికారులు ఇస్తారు. ఇంకోటి ఈ కళ్యాణ లక్ష్మి ప్లేస్లో ఆడపిల్లలకి 1,00,000 రూపాయలు, తులం బంగారం కూడా పెళ్లి సమయంలోనే ఇస్తాం. పెళ్ళి అయిన తర్వాత అప్లై చేయడం ఇది లేకుండా పెళ్లి సమయంలోనే 1,00,000 రూపాయలు, తులం బంగారం కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు వారు చెప్పారు. మెగా డిఎస్సికి సంబంధించి కూడా మనకు ఆంధ్రజ్యోతిలో ఇచ్చిండు. దీంట్లో కూడా వచ్చే నెలలోనే మెగా డిఎస్సి అని. ఇంకోటి ధరణిలో మొత్తం అప్లికేషన్లు 17 లక్షలట, సగమే పరిష్కారం, రీజన్ లేకుండానే 5,50,000 దరఖాస్తులు రిజెక్ట్ చేసిన గత సర్కార్. పెండింగ్లో 2,37,000 అప్లికేషన్లు. ధరణిపై కమిటీ సమావేశం, పోర్టల్ పనితీరుపై చర్చ. ధరణితో కొత్తగా అనేక సమస్యలు వచ్చాయన్న సభ్యులు. 22న మరోసారి భేటీ అయ్యాక పూర్తి వివరాలు చెప్తామని వెల్లడి. ధరణి కమిటీ నిన్న సెక్రటరియట్లో 2వ సమావేశం జరిగింది, ఎక్స్పర్ట్ కమిటీ. ఆ సమావేశంలో మొత్తం 17 లక్షల మొత్తం ధరణి అప్లికేషన్ 17 లక్షలు అయితే అందులో 5,50,000 దరఖాస్తులని అసలు ఎట్లాంటి రీజన్ లేకుండా రిజెక్ట్ చేశారట. ఇప్పుడు ప్రస్తుతం స్టిల్ 2,37,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. వాటిపైన ఏం చేయాలనేది ఆలోచన చేస్తారట. 22న మరోసారి భేటీ అయినప్పుడు పూర్తి వివరాలు వెల్లడిస్తామని కూడా వారు చెప్పినట్టు ఒక వార్త ప్రధానంగా ఇక్కడ ఇచ్చిన పరిస్థితి. ఇంకోటి అయోధ్య రామ్లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ఠ క్రతువులో భాగంగా 2వ రోజైన బుధవారం కలశ పూజ నిర్వహించారు. సరయూ నది తీరంలో వేద పండితులు మంత్రోపచారణల మధ్య ఈ పూజ కొనసాగాయి. ఈ పూజలు ఆ తర్వాత కలశాల్లో సరయూ నది నీటిని రామ మందిరానికి తీసుకెళ్లారు. రామ మందిరం గర్భగుడిలో గురువారం రామ్లల్లా విగ్రహాన్ని తీసుకొస్తారు. ఈ క్రమంలో గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించే చోట ప్రత్యేక పూజలు నిర్వహించి ఆరతి ఇచ్చారు. ఇది ఈ రామ్లల్లాకు సంబంధించి అయోధ్య రామాలయంలో 22న ఈ నెల 22న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహాన్ని ప్రతిష్ఠ చేస్తారు. ఈ ప్రతిష్ఠ చేసే ప్లేస్ అట ఇది. దానికి సంబంధించి నిన్న యజ్ఞాలు యాగాలు ఇక్కడ జరిగినాయట. దానికి సంబంధించి ప్రధానంగా ఈ ఫోటో వేశారు వెలుగు పత్రికలో.
ఈ రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ఠ జరిగే ప్లేస్ ఇది చాలా ప్రతిష్టాత్మకమైన అయోధ్య రామాలయం అనేది కొన్ని దశాబ్దాల ఎదురుచూపుతోని దేశంలో ఉన్న ప్రజలంతా ఎదురు చూస్తున్న పరిస్థితి. దానికి ఈ నెల 22 మోక్షం ఉంది. 22 మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాలకి 29 నిమిషాల 8 సెకండ్లకో ఏదో ఉంది. ఆ ముహూర్తానికి ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠ ప్రాణ ప్రతిష్ఠ చేసి విగ్రహానికి ప్రతిష్ఠ చేస్తారట. ఇది దానికి సంబంధించిన ఫోటోను వెలుగు పత్రిక వేసింది. ఇది ఒక వార్తగా ఇచ్చిన పరిస్థితి వెలుగులో. నెక్స్ట్ మనం నమస్తే తెలంగాణ చూద్దాం. నమస్తే తెలంగాణలో ఈరోజు వచ్చిన ఐటమ్స్ 80,000 మంది అసహాయుల ఆక్రందన. సీఎంఆర్ఎఫ్ కోసం ఎదురుచూపు. నవంబర్ నుంచి నిలిచిపోయిన చెక్కులు పంపిణీ. దవాఖానలో బిల్లులకు సహాయం నిలిపేత. చెక్కులు రెడీగా ఉన్న నెలన్నరగా పట్టని ప్రభుత్వం. బీదలకు అందాల్సిన ఆర్థిక సాయం 350 కోట్లు. రాజకీయ కారణాలతోనే పంపిణీకి వెనకడుగు అన్నట్లు ఒక వార్త. 80,000 మంది అసహాయుల ఆక్రందనట. అంటే సీఎంఆర్ఎఫ్ కోసం అప్లై చేసిన అప్లికెంట్లు ఎవరైతే ఉంటారో లబ్ధిదారులు వారి యొక్క చెక్కులు కూడా రెడీ అయ్యి ఉన్నాయట. రెడీ అయ్యి ఉండి కూడా నెలన్నరగా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అని చెప్పి ఒక వార్త ఇచ్చింది. నిజంగా ఇది మరి నిజమా అవుతుందో తెలియదు. ఎందుకంటే నెలలోనే అన్ని లక్షల పెండింగ్ అప్లికేషన్లు ఉండు. గతంలో కూడా 6 నెలలు 3 నెలలు పట్టేది గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ అప్లై చేసిన తర్వాత చెక్కు రావడానికి. ఒకవేళ ఇది ఏమైనా ఉంటే ప్రభుత్వం రివ్యూ చేసి, ఎందుకంటే రోగులకు సంబంధించిన విషయం కాబట్టి తప్పనిసరిగా బిల్లులు తొందరగా రిలీజ్ చేయాలి, చెక్కులు తొందరగా విడుదల చేయాలి, బాధితుల యొక్క ఎవరైతే దరఖాస్తుదారులను వాళ్ళ చెక్కులు వాళ్ళకి ఇచ్చే విధంగా చేయాలి. ఇది రాజకీయ విమర్శగా తీసుకోకుండా దీన్ని పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇంకోటి ప్రధానంగా నమస్తే తెలంగాణ. నీళ్లు కరెంట్ ఇవ్వండి. జిల్లాల్లో 16 నుంచి 17 గంటలకు కూడా కరెంట్ ఇస్తలేదు. ఇప్పటివరకు పెట్టుబడి సాయమే పూర్తిగా ఇవ్వలేదు. గోదావరి బేసిన్లో నీళ్లు ఉన్నా ఎందుకు వదలడం లేదు? రైతులు నార్లు పోసుకొని ఆశగా ఎదురు చూస్తున్నారు. కరెంట్ ఇస్తారా ఇయ్యరా? ఇస్తే ఎంత చేపిస్తారు? ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. నిరంజన్ రెడ్డి డిమాండ్. నగర్ కర్నూలు పార్లమెంటు సన్నాహక సమావేశంలో మాజీ వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడినట్లు జిల్లాలలో కరెంటు 16 నుంచి 17 గంటలు మాత్రమే వస్తుంది. అసలు కరెంట్ ఇస్తారా ఇయ్యరా? ఇస్తే ఎన్ని గంటలు ఇస్తారా అనేది స్పష్టం చేయాలి. అదే గోదావరిలో నీళ్లు ఉండి ఎందుకు రిలీజ్ చేయట్లేదు? రైతులు నార్లు పోసుకొని ఎదురు చూస్తున్నారు అన్నట్టు కూడా ఒక వార్త. అంటే నమస్తే తెలంగాణ కానీ బీఆర్ఎస్ కానీ టీ న్యూస్ కానీ ఈ మధ్యకాలంలో బాగా కరెంటు పోతుంది, రైతులు లైన్లో నిలవాల్సిన పరిస్థితి వచ్చింది, నెల రోజుల్లోనే మొత్తం కోపలు మునిగిపోయినాయి, భూమి బద్దలైంది అన్నట్టు మొత్తం మీద ప్రభుత్వం మీద దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేస్తుంది. ఈ నెల రోజులలోనే మీరు చేసిన 10 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ చేసి బంగారు తెలంగాణలో అభివృద్ధి అయ్యి పేదరికం పోయి రైతులు చాలా సంతోషంగా ఉంది, కార్లు మెయింటైన్ చేసే పరిస్థితికి రైతులు వచ్చారని 10 లక్షలు 15 లక్షలు పెట్టి కార్లు కొనుక్కొని దర్జాగా తిరిగే పరిస్థితికి తెలంగాణ వచ్చింది. తెలంగాణ పూర్తిగా అభివృద్ధి చెందింది కాబట్టి దేశ రాజకీయాల్లో పోతున్న దేశాన్ని కూడా బంగారు దేశం చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. మరి అంత బంగారు తెలంగాణ ఒకసారి నెలలోనే కుప్పకూలి ఎట్లా పోద్ది? రైతుల ఆత్మహత్యలు ఎందుకైతే నెలలోనే, పేదల ఆత్మహత్యలు ఎందుకైతే? ఇట్లాంటి వార్తలు రాయటం అనేది కొంచెం చూసుకొనైనా కనీసం మాట్లాడుకోవాలి. ఎందుకంటే మొన్నటిదాకా ఉన్నది మనమే ప్రభుత్వం, మన ప్రభుత్వం చేసిన తప్పిదాలు బయటకు వస్తాయి. ఈ సీఎంఆర్ఎఫ్ కూడా అదే. సీఎంఆర్ఎఫ్ బిల్లులు మొత్తం నిలిచిపోయినాయండి. బిల్లు అసలు 1 మంత్లో ఎన్ని బిల్లులు వస్తాయి? గతంలో మీరు తీసుకున్న అప్లికేషన్లు పెండింగ్లో ఉంటున్న వాటిని క్లియర్ చేయడానికే టైం సరిపోదు. ఇప్పుడు కొన్ని లక్షల పెండింగ్ ఉన్నాయి, పక్కన పడేశారు వాటిని పట్టించుకోకుండా. ఇప్పుడు వాటిని ఒక్కొక్కటి క్లియర్ చేస్తున్న పరిస్థితి ప్రభుత్వం నుంచి ఉంది. ఇది కూడా అదే. నీళ్ళు ఇస్తారా కరెంట్ ఇస్తారా అంటే కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి. వర్షాలు లేవు కాబట్టి మొన్న డ్యాములో నీళ్ళు లేవు. గత వానాకాలం పంటలు కూడా సరిగ్గా పండలేదు. నీళ్ళుంటే నీళ్ళు ఏం చేసుకుంటుందో ప్రభుత్వం అయినా ఇస్తుంది కదా తప్పనిసరిగా. మీరు 16 నుంచి 17 గంటలు కరెంట్ వస్తుంది అంటున్నారు. మొన్నటి వరకు ఇదే కాంగ్రెస్ పార్టీకి మీకు జరిగింది. ఉచిత విద్యుత్ మేము 24 గంటలు ఇస్తామని మీరు అన్నారు. వాళ్ళు లేదు అని లాగ్ బుక్స్ గుంజుకుంటే 10 గంటల నుంచి 18 గంటలు ఇస్తామని వాళ్ళు చెప్పారు. అదే కదా విద్యుత్ నడిచేది. కొత్తగా ఏముంది దీంట్లో? దావోస్లో ఎంఓయూలు. రాష్ట్ర ప్రభుత్వంతో పలు సంస్థల ఒప్పందాలు. 37,600 కోట్ల పెట్టుబడికి 6 కంపెనీల సంసిద్ధత. స్కిల్ వర్సిటీ ఏర్పాటు చేస్తామని అదాని గ్రూప్ చెప్పినట్లు ఒక వార్త. ఇంకోటి శ్రీశైలం సాగర్ సమర్పయామి. ప్రాజెక్టుల స్వాధీనానికి కేంద్రం నిర్ణయం. నెలాఖరులోగా కేఆర్ఎంబీకి అప్పగించాలని ఆదేశం. సూత్రప్రాయంగా అంగీకరించిన 2 రాష్ట్రాలు. తెలంగాణ అభ్యంతరాలు బుట్టదాఖలు. అభ్యంతరాలు ఉంటే పరిశీలిస్తామన్న జలశక్తి శాఖ. మరోసారి సమావేశం నిర్వహించాలని నిర్ణయం. ప్రాజెక్టుల అప్పగింతతో మన హక్కులకు విఘాతం. ఇదే ప్రతిపాదనను గతంలో తీవ్రంగా వ్యతిరేకించే బీఆర్ఎస్ ప్రభుత్వం. శ్రీశైలమును సాగర్ సమర్పయామి అట. మొత్తం అయిపోయిందో వాళ్ళకు అప్పచెప్పారు, కేంద్రానికి అప్పచెప్పింది తెలంగాణ ప్రభుత్వం.
చేతులు ఎత్తేసింది అన్నట్లు ఒక వార్తని నమస్తే తెలంగాణ చెప్పింది. ఇదే ప్రతిపాదన గతంలో తీవ్రంగా వ్యతిరేకించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుంది. ఎందుకు తెలంగాణడే కదా ముఖ్యమంత్రి ఉంది, ఎందుకు వ్యతిరేకించదు? మీరు ఎందుకు అంత ఉలిక్కి పడుతుండ్రు? గొంతు విప్పేది బీఆర్ఎస్ ఏనట. ఇక్కడ ఒక వార్త చూద్దాం. శ్రీశైలం సాగర్ సమర్పయం కంటిన్యూషన్ వార్త ఇది. ఇక్కడ స్పష్టంగా రాశారు, పైన హెడ్డింగ్ అది పెట్టి, కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదన తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తీవ్రంగా వ్యతిరేకించారట. మరి ఇక్కడ కూడా తీవ్రంగా వ్యతిరేకించిండు కదా రాహుల్ బొజ్జా, ఇరిగేషన్ సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీగా నిన్న ఢిల్లీలో ఆ జలశక్తి అధికారులతో మీటింగ్లో తీవ్రంగా వ్యతిరేకించినట్టు మీరే రాశారు. పైన హెడ్డింగే సమర్పయామి, అయిపోయింది, మేమైతే వ్యతిరేకించేవాళ్ళం, కాంగ్రెస్ ప్రభుత్వం చేతులు ఎత్తేసింది అన్నట్టు ఒక వార్తని. ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు ఇట్లాంటి రాస్తే. కేంద్ర జలశక్తి శాఖ ప్రతిపాదనలను తెలంగాణ రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా తీవ్రంగా వ్యతిరేకించారు. ఏపీ స్వాధీనంలో ఉన్న సాగర్ కుడికాలువను తొలుత తెలంగాణకు అప్పగించి పూర్వస్థితిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టుల అప్పగింత అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించాకే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్రానికి స్పష్టం చేశారు. ట్రిబ్యునల్ అవార్డు వచ్చే వరకు కృష్ణా జలాలను 50:50 నిష్పత్తిలో వినియోగించుకుంటామని వారు రాహుల్ బొజ్జా నిన్న తీవ్రంగా వ్యతిరేకించారని నమస్తే తెలంగాణ పత్రికలో లోపల వార్తలో రాసింది. పైన హెడ్డింగ్ మట్టికి సమర్పయామి, బీఆర్ఎస్ ఉంటే ఇట్లా అయ్యేది కాదు, మేము ఈ ప్రతిపాదనలు తీవ్రంగా వ్యతిరేకించడం, కాంగ్రెస్ వ్యతిరేకించలేదు, సూచనప్రాయంగా అంగీకరించింది అన్నట్టు కూడా రాశారు ప్రభుత్వం, ఇది కేంద్రానికి అప్పచెప్పడానికి. కానీ ఇక్కడ రాహుల్ బొజ్జా తీవ్రంగా వ్యతిరేకించినట్లు, అదేవిధంగా సాగర్ కుడికాలున్న ముందు నవంబర్ 29కు ఉన్న పూర్వస్థితిలో మాకు అప్పచెప్పడం ముందు, దాని తర్వాత ఆలోచిస్తామని వారు అన్నట్లు కూడా చెప్పారు. అంటే ఇంతకన్నా తీవ్రంగా ఏమి వ్యతిరేకిస్తారు? అదే కేసీఆర్ అయితే ఢిల్లీలో కూర్చుంటాడు. ఇది కొంచెం వార్తలు రాసేటప్పుడు చూసుకోవాలి కనీసం. ఎంఓయు ఒప్పందాలు కాదు, ఉమ్మడి లక్ష్యంతో 2 లేక అంతకన్నా ఎక్కువ పక్షాలు కలిసి పనిచేసేందుకు అంగీకరిస్తూ సంతకాలు చేస్తే దాన్ని ఒప్పందంగా చెప్పవచ్చు. దీనికి చట్టపద్ధతి ఉంటుంది. ఏకపక్షమైన ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే న్యాయస్థానానికి వెళ్ళి నష్టపరిహారం కోరవచ్చు. ఇక్కడ ఏంది ఎంఓయూలు 30 ఇది నిన్న జరిగింది కదా, 37,400 కోట్లకు సంబంధించి ఎంఓయూలు జరిగినాయి. ఈ ఎంఓయూలు అసలు చట్టబద్ధత లేదు, దీంట్లో రావు పెట్టుబడులు. ఒప్పందాలు అగ్రిమెంట్ జరిగితే వస్తాయి, ఓకే. ఎంఓయూలకి ఒప్పందాలకి లీగల్ శాంటిటీ తేడా ఉంది. మరి మీరు గతంలో చేసుకుంది ఇదే ఎంఓయూలు కదా, మీరేదో కొత్తగా క్రియేట్ చేసి కొత్తగా ఒప్పందాలు. ఎవరైనా దావోస్లో జరిగేది ఎంఓయూలే జరుగుతాయి, అక్కడ అగ్రిమెంట్స్ ఏం జరగవు. అది మీకు తెలుసు, మీరు 10 సంవత్సరాల పరిపాలన ఉన్నారు. ఇది ప్రభుత్వం చేసే చర్యల్ని ఏదో ఎకిలికిలిగా శాస్త్రాలు విమర్శించడం తప్ప ఇది వేరే ఏం లేదు. దావోస్లో ఎంఓయూలు అని 37,600 కోట్లకి ఎంఓయూలు నిన్న జరిగినాయి కదా, అది ప్రభుత్వం యొక్క గొప్పతనం లేదు. ఆ ఎంఓయూలు అసలు అమల్లోకి రావు, ఒప్పందాలు అయితే వస్తాయి. మేము గతంలో ఒప్పందాలు చేసుకున్నట్టు చెప్తున్నారు. ఒప్పందం ఎవడు చేసుకుంటాడు అక్కడ దావోస్లో? మీకు ఎంఓయూలో చేసుకుంటారు. అక్కడ కూర్చొని ఒప్పందాలు చేసుకుని ఏ కంపెనీ మీకు లీగల్గా ఎరకదు, ఏ ప్రభుత్వానికైనా. ఎంఓయూలు చేసుకున్నాక వాళ్ళు ఇక్కడ పరిస్థితులు చూసుకున్నాక వాళ్ళు ఎగిరి అయితే వస్తారు పెట్టుబడి పెట్టి. ఇది నమస్తే తెలంగాణకు సంబంధించి వార్త. ఇది మనం ఈరోజు న్యూస్ అనాలిసిస్లో గమనించిన విషయం. రేపు తాజా వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.